ఎమ్మెల్యే అనంత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి 5 ఏళ్లు పాలన సాగించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు నారాయణపురం పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ ప్రచారంలో అనంత నవ్యత, అనంత సువర్ణమ్మ, యువ నాయకుడు లిఖిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలనీలో ఇంటింటికి వెళుతూ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో పంచాయతీలను కూడా అదే విధంగా అభివృద్ధి చేశారన్నారు. ప్రతి ఇంటికి అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. టీడీపీ చెబుతున్న పథకాల గురించి నమ్మొద్దని, వారు చెప్పే పథకాలు ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. సీఎం జగన్ ఆచరణ యోగ్యమైన హామీని ఇచ్చారని, ఆయన చెప్పిన ప్రతి పథకం అమలు చేస్తారన్నారు. నారాయణపురం పంచాయతీలో తపోవనం నుంచి మేము స్థానిక నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఇక్కడ అర్బన్ లో చేసినటువంటి అభివృద్ధి ఈరోజు నారాయణపురం పంచాయతీలో కానీ జరుగుతుంది. తపోవనంలో అయితే రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ, అనంతపురం అర్బన్తో సమానంగానే పంచాయతీలు కానీ ఈరోజు అభివృద్ధి చెందాయి. సంక్షేమము అభివృద్ధి సమపాలలో జరుగుతున్నాయి అన్నమాట. సంక్షేమం అయితే అంటే ప్రతి ఒక్క లబ్ధిదారులకు సంక్షేమం ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందుతుంది. నా పేరు నవ్యత. ఇవాళ మేము మా కుటుంబ సభ్యులము నారాయణపురం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్తున్నాము, పథకాలన్నీ వివరిస్తున్నాము. అమ్మఒడి కావచ్చు, పెన్షన్ కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అన్ని పథకాలు ప్రజలకి వివరిస్తూ ఉన్నామండి. ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు మాకు చేరినాయి అని చెప్పేసి. అదే చెప్తున్నాము, టీడీపీలో ఉన్న మేనిఫెస్టో నమ్మకండి, మోసపోకండి అని చెప్తూ ఉన్నాము. ఆ పథకాలు అన్నీ మేనిఫెస్టో వరకే పరిమితం, కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి రావు, చేరలేవు అని చెప్తున్నాం. ఎందుకంటే అంత బడ్జెట్ మన ఏపీ బడ్జెట్కి లేదు, గవర్నమెంట్కి లేదు. సో ఖచ్చితంగా ఏది చేసినా, ప్రజలకు ఏది చేసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చేస్తుంది. ఇచ్చేది అయినా చేసేదైనా మా జగనన్నే అని గట్టిగా చెప్తున్నాము. ప్రజలు కూడా నమ్ముతున్నారు. అంతేకాకుండా నారాయణపురం దగ్గరికి దగ్గర 40 కోట్ల వరకు చేసి మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఏదైనా కానీ ముందు 5 ఏళ్ళకి ఇప్పుడు 5 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. అది ప్రజలే గమనిస్తున్నారు, చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో అనంతపూర్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లే ఎంపీ శంకర్ నారాయణ గారికి ఓటు వేసి గెలిపించమని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్స్.